హలో అండి. మనం ప్రతిరోజు ఒక కొత్త జ్యువెలరీని అయితే మేక్ చేస్తున్నాం. ఈరోజైతే ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండ్‌లో ఉన్న జ్యువెలరీని అయితే మనం ఈరోజు మేక్ చేయబోతున్నాం. అదే ఈ జ్యువెలరీ అనమాట. మరి లేట్ చేయకుండా ఫస్ట్ మెటీరియల్ చూద్దాం. కట్టుతీగ, నెక్స్ట్ బీడ్స్ మీదేసే క్యాప్సే కొంచెం పెద్దవి, డాలర్, బీడ్స్, నెక్స్ట్ కొత్తిమీర, మళ్ళీ బీడ్స్, నెక్స్ట్ ఇది రెడీమేడ్ చైను, గోల్డ్ బీడ్స్, అటాచ్డ్ చైను, బీడ్స్, చిన్న చిన్న లింక్స్ అనమాట. మెటీరియల్ చూడండి, నేమ్స్ నేను సరిగ్గా చెప్పలేదు, బట్ మీకు అర్థమై ఉంటుంది మెటీరియల్స్. ఫస్ట్ మనం మన కొత్తిమీర తీసుకొని దాన్ని మిడిల్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కింద ఉన్నాయి కదా క్యాప్స్, ఇవి యాక్చువల్గా మనం బీడ్స్ మీద క్యాప్స్గా యూజ్ చేస్తాం. కొంచెం పెద్ద క్యాప్స్ అనుకోండి, చిన్న చిన్న బుట్టల్లాగా అనమాట. సో దీనికి మనం ఇప్పుడు ఈ బీడ్స్ ఉన్నాయి కదా, మన కొత్తిమీరతో దాన్ని నీట్గా చుడతామన్నమాట. ఇదిగోండి, ఈ కమ్మిని ఇలా బుట్ట లోపల వేసి మనం ఇలా నీట్గా చుడతాం. ఇలాగే దీనికి మొత్తం 7 హోల్స్ ఉన్నాయి. 7 బీడ్స్ అయితే చుడతాం. ఏదైనా ఒకసారి చుట్టినప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ అర్థమవుతుందని ఇలా నేను నెక్స్ట్ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను. ఇదిగోండి, మనం కమ్మీలోకి బీడ్ తీసుకొని దాన్ని నీట్గా ఇలా అయితే చుట్టేసాం. బీడు పైన మనం కమ్మీని చుడతామన్నమాట. సేమ్ గుట్ట పూసలు చుట్టినట్టే దీన్ని కూడా అలాగే చుడుతున్నాం. మనకు మెయిన్ ఈ ఒక్కటి వచ్చిందంటే మనం ఏ జ్యువెలరీనైనా మనం రెడీ చేసేయచ్చు మనకు నచ్చినట్టు. మొత్తం దీనికి 7 హోల్స్ ఉన్నాయి. 7 హోల్స్కి మనం ఇలా బీడ్స్ అయితే నీట్గా చుట్టేస్తున్నాం. ఇలా టోటల్గా నేను దండ కుట్టేటప్పుడు ఒక సైడు ఇలా 14 యూజ్ చేస్తున్నాను. ఒక సైడ్ 14, ఇంకొక సైడ్ 14 అనమాట. టోటల్గా మనకి ఇవి 28 అయితే కావాలి. లేదు మేము కొంచెం షార్ట్, అంటే నేను లాంగ్ సైజ్ చెప్పాను, లేదు కొంచెం షార్ట్ వేసుకుంటాను అనుకున్న వాళ్ళు 10 వేయచ్చు. 10 వేస్తే షార్ట్ అవుతుంది, 14 వేస్తే లాంగ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఒక బుట్టనైతే మనం రెడీ చేసేసాం. ఇలా టోటల్గా నేనైతే 28 రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్టుతీగ కల్లడం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు అల్లడానికి యూజ్ చేసే బీడ్స్ అన్నీ తీసుకున్నాను. ఫస్ట్ కట్టుతీగని కట్ చేసుకున్నాను. అంటే నాకు కావలసినంత నేను తీసుకున్నాను. మరీ ఎక్కువ కాదు, అలానే తక్కువ కాదు, మీడియంగా తీసుకున్నాను. ఫస్ట్ తెలుసుగా, కింద మనం ఒక నాట్ లాగా ఒక క్రాస్ తీసుకున్నాం. దాన్ని కింద నీట్గా పట్టుకొని ఇలా నీట్గా చుడితే అయిపోతుంది. ఫస్ట్ ఎవరు ఎక్స్పర్ట్ ఎవరండి, చిన్నగా నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఫస్ట్లో నాకు కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. రాను అలవాటు అయిపోయిందనమాట. ఎందుకంటే నాకు కొన్ని టెక్నిక్స్ తెలీదు, బట్ మీకు నేను అన్నీ చెప్తున్నాను. కింద మనం పట్టుకరతో పట్టుకొని చుడితే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్ బీడ్ ఎక్కిస్తున్నాను. బీడ్ నీట్గా ఉండడం కోసం పైన కింద క్యాప్ అయితే వేశాను. ఫస్ట్ నేను కట్టు తీగలో ఈ బీడ్ని అయితే అల్లాను. ఇదిగోండి, ఇలా నీట్గా టైట్గా పట్టుకొని కట్టుతీగని టైట్గా లాక్కొని చుడితే ఈజీగా అయిపోతుంది అనమాట. కట్టుతీగ అల్లడం అంత కష్టమేం కాదండి, ఈజీగానే అవుతుంది. మన ఇంట్లో ఏదో ఒక చిన్న కమ్మిని తీసుకొని నేర్చుకోండి, ఈజీగా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పటి నుంచి నేను బుట్టనైతే యాడ్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ కమ్మిని జాయింట్ వేశాను, నీట్గా చుట్టేశాను. మనం కట్ చేసినప్పుడు కొంచెం కమ్మి ఉంటుంది కదండి, అది గుచ్చుకుంటుంది అనమాట. అది గుచ్చుకోకుండా ఉండాలంటే మళ్ళీ మనం నీట్గా పట్టుకరతో ప్రెస్ చేస్తే అయిపోతుంది అనమాట. మరి మనం దగ్గరగా కట్ చేస్తే అవసరం లేదు, ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అంటే మనం పట్టకరతో యూజ్ చేయాలి. ఇదిగోండి, ఫస్ట్ నేను ఇక్కడ ఒక బీడ్ వేశాను. నెక్స్ట్ మనం ఆ బీడ్ వేయమన్నమాట. సేమ్ బుట్ట బీడ్ మాత్రమే వేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం మనం కింద కూడా ఒక ఎక్స్ట్రా బీడ్ అయితే వేసాం. స్టార్టింగ్ అల్లేటప్పుడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ముత్యం పైన మనకి బుట్ట పడిపోకుండా ఉండడం కోసం కింద ఎక్స్ట్రా మనం ఒక బీడ్ కూడా వేసామన్నమాట. నెక్స్ట్ నుంచి మనం బీడ్ అయితే వేయం, కిందది కేవలం బుట్ట పైన వేసాం కదా అలాగే వేస్తాం. కేవలం స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రమే ఎక్స్ట్రా కింద కూడా ఒక బీడ్ అయితే వేసాము. ఇక్కడి నుంచి మనం బీడ్ వేయం. మనం కట్ చేసిన తర్వాత కూడా కొంచెం కమ్మిలాగుంది చూడండి, దాన్ని నేను నీట్గా ఇలా పట్టకరతో ప్రెస్ చేశాను.
సో ఇప్పుడు మనకు గీసుకోవడం అలా ఏమి ఉండదన్నమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఇదిగోండి, ఇది చూడండి. ఇప్పుడు నేను బీడ్ అయితే యాడ్ చేయట్లేదు. ఫస్ట్ ఇలా కమ్మినైతే చుట్టేసాను కట్టుతీగని. ఇప్పుడు నేను డైరెక్ట్ బుట్ట వేస్తానన్నమాట కమ్మికి. ఇంతకుముందు మనం ఫస్ట్ బీడ్ వేసి తర్వాత బుట్ట వేసి బీడ్ వేసాం, బట్ ఇప్పుడు మనం బీడ్ వేయం, డైరెక్ట్గా ఇక్కడ మనం బుట్ట అయితే వేస్తున్నాం. ఇదిగోండి, ఫస్ట్ బుట్ట వేసాం, నెక్స్ట్ బీడ్ వేస్తున్నాం. ఇంకా మనం కట్టుతీగనైతే అల్లేస్తాం. సేమ్ ఇంక ఇదేనండి ప్రాసెస్. టోటల్గా ఒక 14 బుట్టలను అయితే మనం ఇలాగే అల్లుకుంటూ వెళ్తామన్నమాట. స్టార్టింగ్ ఏంటంటే బుట్టకి కిందున్న బీడ్కి దగ్గరగా ఉంటుందన్నమాట, స్పేస్ ఎక్కువగా ఉండదు. సో దాని స్పేస్ కొంచెం పెంచడం కోసం కింద ఒక బీడ్ని అయితే వేసాం మనం. ఇలా మనం టోటల్గా ఒక 14 బుట్టలను అయితే అల్లేయాలి. 14 బుట్టలు అల్లిన తర్వాత మళ్ళీ మనం పైన ముత్యం అయితే యాడ్ చేస్తాం. ఇదిగోండి, మళ్ళీ కట్టుతీగకి మనం ఇప్పుడు ముత్యాన్ని యాడ్ చేస్తున్నాం. కింద మనం ఒక వైట్ బీడ్ ఎక్కించాం కదా పెద్దది, సో అదే అన్నమాట. వైట్ బీడ్కి మనం క్యాప్ వేసాం కదా, సో అలాగే ఇక్కడ కూడా నేను క్యాప్ వేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికి పైన చైన్ కూడా యాడ్ చేస్తాం, ఎందుకంటే మనకు కావాల్సిన లెంత్ రావాలంటే చైన్ యాడ్ చేయాలి. ఇది రెడీమేడ్ చైన్, నేను కరెక్ట్గా 2గా డివైడ్ చేసుకున్నాను. ఇంత లెంత్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను, డబుల్ అటాచ్ చేస్తున్నాను అనమాట. అంటే సింగిల్ మరీ నార్మల్గా ఉంటుంది, అందుకని నేను డబుల్ అయితే యాడ్ చేస్తున్నాను. కట్టుతీగకి యాడ్ చేసేసాను చూడండి. ఇక్కడ మనం నీట్గా బీడ్ చుట్టూ కట్టుతీగనైతే అల్లేస్తాం. ఒక సైడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. దీనికి మనం డాలర్ అయితే యాడ్ చేస్తాం. సేమ్ ఇప్పుడు డాలర్ యాడ్ చేస్తాం కదా, అలాగే అటు సైడ్ కూడా మొత్తం ఇప్పుడు ఏదైతే కుట్టామో ఇది మొత్తం మనం అటు సైడ్ కూడా మళ్ళీ కుట్టాలన్నమాట. ఇదే ప్రాసెస్ ఉంటుందండి నెక్స్ట్ సైడ్ కూడా. నెక్స్ట్ చైన్కి పైన మనం హుక్ని అయితే యాడ్ చేస్తాం. ఫస్ట్ డాలర్ యాడ్ చేద్దాం. కింద నేను డాలర్తో పాటు ఇలా ఒక గోల్డ్ బీడ్ని కూడా యాడ్ చేస్తున్నాను. మన కట్టుతీగతోనే డాలర్కి ఫస్ట్ జాయింట్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను లింక్ వేయట్లేదు, ఎందుకంటే లింక్ వేస్తే కొంచెం డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని నేను డైరెక్ట్ కట్టుతీగనే దీనికి అల్లేసాను. ఇప్పుడు మనం గోల్డ్ బీడ్ని వేద్దాం. మన ఇష్టం, గోల్డ్ బీడ్ని మీరు స్కిప్ చేసి డైరెక్ట్ ముత్యం నుంచి కూడా యాడ్ చేసేయవచ్చు, బట్ నేను ఇక్కడ గోల్డ్ బీడ్ని కూడా అటాచ్ చేశాను. ఇంతేనండి, డాలర్కి యాడ్ చేసేసాం చూడండి. సేమ్ మనం కట్ చేసిన కమ్మి గుచ్చుకోకుండా ఇలా మనం పట్టుకర్రతో ప్రెస్ చేసాం. చూసారా, సేమ్ ఇదే ప్రాసెస్ ఇటువైపు కూడా చేయాలి. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే అల్లామో అలాగే అల్లుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం డాలర్ కింద హ్యాంగ్ చేద్దాం. చిన్న చిన్న ఈ బీడ్స్తో కింద హ్యాంగ్ చేద్దాం. ఫస్ట్ మనం గుట్ట పూసల్ని తయారు చేసుకుందాం. గుట్ట పూసల్ని తయారు చేయడం చాలా ఈజీ. ఇదిగోండి, ఒక కమ్మికి ఇలా నేను ఒక బీడ్ వేసుకొని ఇలా బీడ్ పైన చుట్టాను ఒక రౌండ్, అంతే. ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాం. ఇది ఈజీ, కానీ మన జ్యువెలరీ దానికి మెయిన్ బేసిక్ స్టెప్ అనమాట ఇది. ఇది ఒక్కటి నేర్చుకుంటే తర్వాత ఎక్స్టెన్షన్ అన్నీ అలా అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, నేను కొన్ని గుట్ట పూసల్ని రెడీ చేసుకున్నాను. లింక్ తీసుకొని ఒక్కొక్క లింక్కి 3 వేసాను ఈ బీడ్స్ని. ఇవి నేను డాలర్ కింద జాయిన్ చేశాను. ఇలాగే మనం డాలర్ కింద ఎన్ని హోల్స్ ఉంటే అన్నీ మనం యాడ్ చేయాలి.
మన ఇష్టం. ఇక్కడ డాలర్ వేసుకోవచ్చు, లేదంటే మిడిల్లో కూడా ఒక బీడ్ వేసుకొని చైన్ని కంటిన్యూ చేయొచ్చు. నేను ఇక్కడ డాలర్ అయితే యూస్ చేశాను. మనం కొన్నిటికి గుట్ట పూసలు ఉంటాయి, కొన్నిటికి ఉండవు అనమాట డాలర్కి. సో నో ప్రాబ్లం అనమాట. ఇప్పుడు చైన్కి కూడా నేను పైన ఒక లింక్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం హుక్ వేస్తున్నాం అనమాట. ఇంతే అండి, ఆల్మోస్ట్ మన చైన్ అయిపోయింది. అటు సైడ్ కూడా సేమ్ లింక్ వేసి హుక్ని జాయింట్ చేస్తే అయిపోతుంది. ఈ జ్యువెలరీ మేకింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువేనండి, బట్ చాలా బాగుంటుంది. చాలా కొత్త డిజైన్, ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనమాట ఇది. గుట్ట పూసలతో ఇలా ఎక్కువగా అల్లుతూ ఉన్నారనమాట. సేమ్ ఇక్కడ కూడా మనం లింక్ని అయితే వేసేస్తున్నాం ఇటువైపు. ఇదే అండి ఇవాల్టి జ్యువెలరీ వీడియో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఫైనల్ లుక్ కూడా చూద్దాం. మనమైతే లాంగ్ చేసాం, షార్ట్ చేయాలంటే మిడిల్లో కొంచెం తగ్గించుకుంటే అయిపోతుంది. ఫైనల్ లుక్ చూసారా ఎంత బాగుందో? మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ డిజైన్నే చేద్దాం. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం దాన్ని క్లారిఫై చేద్దాం. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.